ఇవి ఓట్స్ దోశలండి. దీనికి ఓట్స్ దోశలు ఎలా తయారు చేస్తామో చూసేద్దాం రండి. ఓట్స్ అంటే ఒక రెసిపీ ఉందండి. అది రెసిపీ నేను వేరేగా పెడతాను. దానికి మొత్తం ఏమేమి కావాలి మొత్తం ఓట్స్తోనే తయారు చేస్తాను. దానికి ఎలా ప్రిపేర్ చేయాలి ఏందని ఒక 4 ప్లేలిస్ట్లో ఉండాలి నాకు తెలిసి. లేకపోతే ప్లేలిస్ట్లో చెక్ చేయండి. లేకపోతే ఆ వీడియో ఒక వీడియో తయారు చేసి పెడతాను. అదేంటంటే ఓట్స్ దోశలు అంటే మా ఇంట్లో డైట్కి తింటారండి. అంటే డైట్ ఉన్నప్పుడే, డైట్ లేనప్పుడు తినరు, లేనప్పుడు ఏదైనా తినేస్తారు. కానీ నేనేంటంటే మనకు దోశపిండి వచ్చింది కదా, దోశపిండి నేను చేసుకున్నాను కదా, అది పప్పు దోశపిండి అని. ఆ దోశపిండిలోనే కొంచెం ఏంటంటే మనం బోండాల్లాగా వేసుకోవచ్చండి. అది ఎర్రగడ్డలు అవన్నీ ఓట్స్ మొత్తం వేసి, ఇది కూడా చాలా బెనిఫిట్, చాలా మంచిది కూడా, హెల్త్ కూడా మంచిది, మొత్తం ఫైబర్ కూడా. మొత్తం బోండాలకి ఎర్రగడ్డలు అవన్నీ వేసి ఇలాగే కలుపుకొని వేసేయచ్చు. కానీ నేనేంటంటే దోశ వేస్తున్నాను, ఓట్స్ దోశలాగా వేస్తున్నాను. ఈ కందిపప్పు మినపప్పు బియ్యం వేసిన పిండిలోనే కొంచెం ఓట్స్, కొంచెం ఏంటంటే కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ ఎందుకు వేసానంటే ఇవి ఓట్స్ వేసాం కాబట్టి ఓట్స్కి ఏంటంటే మనం కొంచెం మెత్తగా అయిపోద్ది. మెత్తగా అంటే కొంచెం దూదిలాగా అయిపోద్ది. కొంచెం మనకి క్రిస్పీగా కావాలి అనుకుంటే మీరు దేంట్లో అయినా, ప్రతి ఐటెంలో అయినా కూడా, ప్రతి దాంట్లో అయినా కొంచెం కార్న్ఫ్లోర్ కానీ యూజ్ చేస్తే, మీకు ఇది ఒక చిట్కాలాగా అనుకోండి, మీరు కానీ కొంచెం కార్న్ఫ్లోర్ కానీ వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది. ప్రతి ఒక్క తినే దాంట్లో కూడా, దోశపిండిలో అయినా, మన చికెన్లో అయినా, దేనిలో చికెన్ పకోడీ ఏదైనా కూడా కార్న్ఫ్లోర్ ఏంటంటే ఒక క్రిస్పీ కోసమే. అది దానికి ఏం ఫైదా అదేం లేదండి. కానీ ఒక క్రిస్పీ కావాలంటే మనకి ఇలా వేసి చూడండి, మీరు ట్రై చేసి చూడండి. దీనికి ఏంటంటే నేను కాంబినేషన్ ఏంటంటే బటర్ చికెన్ అండి. బటర్ చికెన్ కూడా చాలా హెల్తీనే చికెన్కి, కానీ డైట్కి కాదండి. ఇది డైట్కి యూజ్ చేయబాకండి. ఎందుకంటే దీని మొత్తం క్రీమే ఉంటుంది. బటర్ చికెన్లో మొత్తం క్రీమ్ ఉంటుంది. క్రీమ్ అంటేనే క్రీమ్తోనే చేస్తారు మొత్తం, ఫుల్ ఫ్యాటే అది. డైట్ కావాలనుకున్న వాళ్ళు ఈ దోశ తినండి చాలు. దోశతోనే ఏదైనా కూరగాయలు తినొచ్చు. కానీ డైట్ వద్దు, డైట్ లేవు అనే వాళ్ళు ఏంటంటే ఇది బటర్ చికెన్ తింటే సూపర్ కాంబినేషన్ అండి, సూపర్ టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఎలా ఉందో, సూపర్ అంటే సూపర్ టేస్ట్. ఇలా తింటా ఉంటే ఉంటుందండి, అవ్వ అవ్వ అవ్వ, సూపర్. చూడండి ఎలా ఉందో, ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి.